హలో అండి. ఈరోజు టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం అయితే నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి అంతా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక లవంగ, పట్ట, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో మనం ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని పెద్ద సైజ్ 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్ సగం ఫ్రై అయిన తర్వాత మనం 2-3 పచ్చిమిర్చి చీల్చుకొని మధ్యలో గుప్పడి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకుతో మనకి ఈ చికెన్ అది టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇంకా కొంచెం ఫ్రై అయిపోగానే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అనేది అంతా దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ ఇలాగే కలపకుండా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ చల్లారిపోయాయి కాబట్టి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్ అనేది 60% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలుపుకోవాలి ఈ చికెన్ని. మనం వేగానే కలుపుకోవద్దండి, అలాగే మూత పెట్టి 10 మినిట్స్ కుక్ అయిన తర్వాతే మనం చికెన్ అనేది కలుపుకోవాలి. మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదండి, వేస్తే మాడిపోతుంది అని. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అన్ని పీసెస్కి పట్టేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అందరూ ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఒక హాఫ్ కప్ అంతా పెరుగు, ఇందాక ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పీస్ అనేది చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. పీస్ అనేది కూడా కొంచెం రెడ్ కలర్ లెక్క వచ్చింది కదండి, అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం కస్తూరి మేతి వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత తీసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నామంటే వేడి చికెన్ ఫ్రై రెడీ. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి చికెన్ ఫ్రై రెడీ.